అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల హడావుడి ఇక మొదలైనట్టే. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఉత్సాహంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. టికెట్ తమకు కేటాయించడం పట్ల డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే జెడ్పీ చైర్పర్సన్గా హనుమకొండ ఉన్నటువంటి వారు ఎలాంటి విధానాలతో ముందుకెళ్తున్నారు, టికెట్ తమకు కేటాయించడం పట్ల వాళ్ళ ఆలోచన విధానం ఉంది, ఎలాంటి విధి విధానాలతో ముందుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఊపును ఎలా కొనసాగిస్తారని మనకు ఒకసారి చూద్దాము. ప్రస్తుతానికి మారపల్లి సుధీర్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ మీకు టికెట్ కేటాయించినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ ఒక ఉత్కంఠ సార్, ఆ ఉత్కంఠకు తెరవేడింది. మారపల్లి సుధీర్ కుమార్ గారు ఫైనల్గా పార్లమెంట్ అభ్యర్థిగా వరంగల్ నుండి తెరపైకి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు టికెట్ కేటాయించడాన్ని, అలాగే ఎటువంటి విధానంతో మీరు ముందుకెళ్ళదలుచుకున్నారు? ఒకటి ఏంటంటే పార్లమెంట్లో ఏం అంటే నేను ఫస్ట్ మొదటగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా. తర్వాత కేసీఆర్ గారికి, తర్వాత కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. తర్వాత మా జిల్లా నాయకులు అందరూ కూడా నన్ను ముందు పెట్టినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఇవాళ వరంగల్ పార్లమెంటరీ యొక్క నియోజకవర్గం లోపల ఇది చారిత్రాత్మకమైనటువంటి నగరం. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఇది కాకతీయ సామ్రాజ్యం నడిచినటువంటిది కాబట్టి చారిత్రాత్మకమైన నిర్ణయమే ఉంటుంది. ఇక్కడ వరంగల్ పార్లమెంట్ లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. అసలు ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం చేస్తాం సార్. ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ నడుమ ఇప్పుడు డాక్టర్ రాజయ్య అన్నారు, మీ పేరు ఇంకా కొంతమంది పరిశీలనలో వచ్చింది. అసలు చివరికి మీ పేరు రావడము ఒక బలంగా కార్యకర్తల్లో ఉత్సాహంగా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మీరు జెడ్పీ చైర్పర్సన్ స్థాయి నుంచి ఇప్పుడు ఎంపీ స్థాయి దాకా వెళ్ళారు. ఇప్పటి వరకు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేతలు కూడా టికెట్ ఆశించి వెనక్కి తిరిగిపోయినటువంటి పరిస్థితి. మీకు రావడాన్ని మీ బలం ఏందనుకుంటున్నారు? ఏ నమ్మకంతో కేసీఆర్ గారు మీకు టికెట్ కేటాయించారు? ముఖ్యంగా నాకు టికెట్ ఇవ్వడానికి నా విధేయత ముఖ్యంగా పనిచేసింది. తర్వాత నేను కార్యకర్తగా పనిచేస్తాను. నేను నాయకుడిగా ఎన్నడూ రాలేదు. ఇక ముందు కూడా నాయకుడిగా ఉండేదానికంటే బదులు కార్యకర్తగా కార్యకర్తలతో కలిసి పనిచేస్తా. తర్వాత నాయకులు కానీ కార్యకర్తలు కానీ జిల్లాలో నాకు సహకారం ఇస్తారు. తప్పకుండా వారి అందరి సహకారంతో మేము పార్లమెంట్లో కూడా పనిచేస్తాం. వరంగల్కు ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. ఓకే, బీఆర్ఎస్ అధినాయకత్వం పైన ఒక నమ్మకం లేకనే టికెట్ కేటాయించినటువంటి కడియం కావ్య బీఆర్ఎస్ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి చేరి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. పార్లమెంటు అభ్యర్థిత్వం కోసము, ప్రాతినిధ్యం కోసం ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. అటువంటప్పుడు మరి ఆ నమ్మకం లేని ప్లేస్లో మీరు ఎలా నెగ్గుకు రాగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఆమెకు నమ్మకం లేకపోతే క్యాండిడేచర్ ఇవ్వగానే ముక్కిరిసింది పబ్లిక్ అంతా. ఆమె క్యాండిడేచర్ ఇవ్వగానే కడియం శ్రీహరికి ఒక టికెట్, కడియం శ్రీహరి బిడ్డకు ఒక టికెట్, ఎవరు చేస్తారు ఏం సంగతి అనేటువంటి విషయం ప్రజల మధ్యకు వచ్చింది. రాగానే వాళ్ళే భయపడి పక్కకు పోయినరు. భయపడు కాదు అసలు, వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, కాంగ్రెస్ తోటి ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. ఇక ముల్లే చదువుకున్నారు, పోయినరు. పోయితే అక్కడ మాత్రం ఏమన్నా సంబరం ఉన్నదా? ఆడగట్లనే ప్రతి నియోజకవర్గంలో కొట్లాటలు చూస్తూనే ఉన్నాము. అక్కడ కూడా ఈమె అభ్యర్థిత్వాన్ని కూడా హర్షించే స్థాయిలో లేదు. ఇక గొర్రెగొత్తికి ఎక్కడ ఉంటే ఉన్నది, సైజులో మార్పు లేదు. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీకి కూడా వలసలు పోతున్నాయని చెప్పంటున్నారు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ అలాగే పాలకుర్తి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ మన కాంగ్రెస్లో చేరుతున్నటువంటి సందర్భంలో గొడవలు కూడా అవుతున్నాయి. అసలు ఈ ఒక్కొక్క క్యాడరు అలాగే జడ్పీ మండల స్థాయి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ క్యాడర్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అసలు మీరు ఇటువంటి పరిస్థితులలో బలము కోల్పోతుందంట, లేకపోతే ఇంకా వాటిని ఎట్లా సమీకరించుకుంటారు మీరు? ప్రజలలో బలం పుంజుకున్నాం. కార్యకర్తలు పోయినంటే కొంతమంది నాయకులు పోతారు. ఎందుకంటే సహజంగా కూడా తాలు పోతుంది. ఎప్పుడైనా మన తూర్పాల పడితే తాలు పోయేదే, గట్టి గింజలు మిగులుతాయి. అట్లా గట్టి గింజలు లాంటి కార్యకర్తలు ఉన్నారు. తర్వాత పోయిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. అటు పోయినా కానీ మనసు అంతా ఇక్కడ ఉన్నది. చిత్తం శివుని మీద, మనసు చెప్పుల మీద ఉన్నట్టు మనసు మొత్తం కూడా ఇక్కడికి రావాలని ఉన్నది, ఇక్కడ చేయాలని ఉన్నది. ఇక్కడ అరియో మనిషికి ఇచ్చింది కదా, కార్యకర్తకి ఇచ్చింది కదా, మేము పోయిన కాడ మంచిగా లేదు కదా పరిస్థితి అనేటువంటిది కూడా వచ్చింది. ప్రభుత్వం ఏమన్నా కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేస్తే వాళ్ళకు కూడా ముఖం తెలివి ఉంటుంది. వాళ్ళు ముఖం తెలివి గల పని ప్రభుత్వం చేయకపోయినప్పుడు ఏమని చెప్తారు? చెప్పడం కష్టమైంది. ఓకే, ఇప్పటికే ఇప్పుడు మీకు పోటీగా ఉన్నటువంటి అభ్యర్థులంతా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, బీజేపీ నుండి వచ్చినటువంటి ఆర్వి రమేష్ బీఆర్ఎస్ నుండి వచ్చారు, కడియం కావ్య, కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చారు, మీరు కూడా బీఆర్ఎస్ఏ. అంటే బీఆర్ఎస్ బలం అంతున్నట్ట, లేకపోతే వీళ్ళు వివిధ పార్టీలోకి వెళ్ళడం వల్ల బీఆర్ఎస్కి ఏమన్నా బలం తగ్గుతుందని భావించవచ్చా? లేదు, బీఆర్ఎస్ అనేటువంటిది బలమైన శక్తి ఈ జిల్లాలో. కాబట్టి ఈ జిల్లాలోకి వెళ్ళి అసలు పార్టీలకు వాళ్ళకి క్యాండిడేట్లు లేరు.
క్యాండిడేట్ లేక మా క్యాండిడేట్లను తీసుకపోతే కొంచెం ఏమైనా పట్టుకొస్తారు అనుకున్నారు, కానీ లీడర్లను పట్టుకపోయాను, కానీ కార్యకర్తలను పట్టుకపోలే, ప్రజలను పట్టుకపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఓటమి వాళ్ళకు తప్పది, గెలుపు మాత్రం బీఆర్ఎస్ది ఉంటుంది. చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పినా కదా, వరంగల్ ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయం తప్పకుండా చారిత్రకమైన తీర్పు కూడా ఉంటుంది అట్లనే. ఓకే, ఇప్పటికీ ఇటు బీజేపీ ఒక కేంద్ర విధి విధానాలు మాకు అనుకూలిస్తాయన్నటువంటి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వమే నమ్మకంతో వెళ్తున్నారన్న దాని మీద వాళ్ళకు బీజేపీ ఒక కాన్ఫిడెంట్గా ముందుకెళ్తుంది. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అధికారం కోల్పోయిన తర్వాత 17 సీట్లు పార్లమెంటు పరిధిలో మేము ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ మీకు ఎట్లా ఉండబోతుందంటారు వరంగల్లో? వరంగల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నమాట వాస్తవం. అది అందరికీ తెలిసినట్టు అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిపోయింది. కాబట్టి దీళ్ళకెళ్ళే వాళ్ళని తీసుకపోతే వాళ్ళతో కొంత క్యాటర్ పట్టుకొని మ్యాక్ ఆర్డర్ కలిసి చేస్తాం కావచ్చు, కొంత బయటపడతామనే ఆలోచన ఉండే. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ లేదు. తర్వాత జిఎస్టీ పెట్టి అతి సామాన్యుడు కూడా పాల ప్యాకెట్ కొంటే జిఎస్టీ, తర్వాత పోతే నిత్యావసర ధరలు పెరిగినాయి, తర్వాత పోతే ఇవాళ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. వాళ్ళు ఎవరికి లాభం చేసిండ్రా? రైతులకు చేసిండ్రా, నిరుద్యోగులకు చేసిండ్రా, లేకపోతే విద్యార్థులకు చేసిండ్రా, కర్షకులకు చేసిండ్రా, కార్మికులకు చేసిండ్రా? ఎవరికి చేయలే కదా. ఎవరికి చేయకుండా ఓటు ఏ విధంగా అడుగుతారు? మా ప్రభుత్వం అంటే గత 2 సార్లు కూడా మోడీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారేదేమున్నది, వచ్చేదేమున్నది? తెలంగాణకి ఏం చేసిండ్రో ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా 150 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యారా? ఐఏఎం రాదా ఇక్కడికి? తర్వాత కేంద్రీయ విద్యాలయం ఒక్కటి కూడా రాదా? 32 జిల్లాలు అయినాయి, 33 జిల్లాలు అయినాయి. ఇప్పుడు జిల్లాకు ఒక్కటైతే రావాలి కదా, అవి కూడా రాలే. తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం ఉక్కు కర్మాగారం రాలే. అది విభజన హామీల చట్టం రూపంలో చేసింది. యాక్ట్, ఇట్ ఈస్ అన్ యాక్ట్. యాక్ట్ అమలు కాకపోతే హామీలు ఏం అమలు అవుతాయి? ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పమను. ప్రభుత్వం యొక్క ముఖ తెలివి లేదు కాబట్టి వీళ్ళకెళ్ళి పట్టకపోతే వీళ్ళతోటి పట్టుకొని ఈ కార్యకర్తలను తీసుకొని పోతేనన్నా లాభం జరుగుద్ది అన్నట్టు అనుకున్నారు. కానీ అసలు సిసలైన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ తోటి ఉన్నారు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ ఇప్పుడు మీరు పోటీలో ఉన్నారు. అసలు మీకు బలమైన ప్రత్యర్థులుగా ఎవరున్నారని అనుకుంటున్నారు? అసలు వాళ్ళిద్దరు ప్రత్యర్థులే కాదు. ఎందుకు ప్రత్యర్థులు గారంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏం చేయలేదు. హామీలు అనేక రకాల హామీలు అలే అయినాయి, అని పోయినాయి, ఏది పడితే అది చెప్పిండ్రు. ఆకాశాన్ని భూమి మీదకి తీస్తాం, నక్షత్రాలు తీసుకొస్తామని చెప్పారు, కానీ ఏది జరగనటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలు కూడా లెక్కలు చేసుకున్నారు. మహిళలు 2500 ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి మహిళ కూడా 3 మహిళలు ఉంటే 7500 నెలకు వస్తాయని లెక్క చేసుకున్నారు. మహిళలకు లేదు. మహిళలకు చెప్పింది ఏంటి అంటే 4 నెలలు అయింది ఇప్పటికీ. అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు ప్రభుత్వం బాకున్నది, ఇస్తుందా? తర్వాత అది కాకుండా ఇవాళ రైతాంగానికి నేను ఎన్నిక కాగానే ఇప్పుడైతే 10,000 లేకపోతే 15,000 అర్రాసు పాటలు వాడినట్టు వాడుతారు. 15,000 ఇవ్వా, 10,000 ఇవ్వా, కౌలు రైతులకు లేదా, తర్వాత అందులో పనిచేసే కార్మికులకు 12,000 ఇస్తున్నారు, ఏది ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ వట్టి హామీలుగానే మిగిలిపోతాయి. హామీలుగా మిగిలిపోయినటువంటి యొక్క ప్రభుత్వ విధానం తెలిసిపోయింది. అసలు రేవంత్ రెడ్డి చోటేబాయి బడేబాయి, ఆయన మన మోడీ అని చెప్పాను. మరి మోడీ బడేబాయి చోటేబాయి అయితే అసలు పిచ్చోళ్ళు తెలంగాణ ప్రజలు కాదు కదా. అందుకే సరైన నిర్ణయం తీసుకునడానికి వరంగల్ పట్టణం రెడీగా ఉన్నది. ఇవాళ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆ రోజు చూస్తే కేసీఆర్ గారి నాయకత్వం లోపల మత్తలు దునికేది ఈ టైంకు. ఈసారి నీళ్లు లేవు. 5-6 మీటర్లు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా అది స్థిరీకరణ జరిగింది కదా. జరిగింది కాబట్టి గ్రౌండ్ వాటర్ పైకి వచ్చింది. ఇలా గ్రౌండ్ వాటర్ లోపడిపోయింది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నిజంగా కరువు అయితే ఇట్లా రాదు. కరువు వేరే తిరిగి ఉంటుంది. కానీ అసలు రైతాంగం అయితే విలవిల్లాడుతుంది ఇవాళ. అయితే రైతాంగము పంట పెట్టుబడి పెట్టినాక ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రైతులు ఏం చేస్తారంటే, రైతులు ఈసారి పంట మీద మా పిల్లగానికి పుస్తకాలు కొంటాం, డబ్బులు వచ్చేది ఉంటే తర్వాత ఈ దీంతో ఫీజు కడతాం, మామూనికి బట్టలు కొనేది ఉన్నది అంటే రైతాంగం ఆలోచిస్తుంది. ఎందుకంటే పంటకు వాళ్ళకు అనుబంధం ఉన్నది. అట్లనే ఈసారి పంట మీద మా బిడ్డ పెళ్లి చేస్తాం, బంగారం కొంటాం, ఇట్లా ఆలోచనతో ఉండి అంత పటాపంచలైపోయి పెట్టుబడి పెట్టినాక ఇవాళ ఘోరంగా ఏడ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతాంగం. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ముందే కరువు ఉండదంటే వేరే తీరు చేసుకునేవాళ్ళు. వాళ్ళు పెట్టుబడి అన్న మిగిలేదు కదా. ఈసారి పెట్టుబడికి అప్పు చేస్తే పెట్టుబడి లేకుండా అయిపోయాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒక
పోటీగా సభలు సమావేశాలు ఫంక్షన్ హాళ్లలో మీటింగ్లు పెట్టుకుంటూ వీళ్ళు ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు రీసెంట్గా టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కొత్త సమావేశాలు అయితే ఇంకా మీరు ప్రారంభించినట్టుంది. మీరు ఎప్పటి నుంచి ప్రారంభించేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ ప్రారంభించినా కానీ మీకు ఆ స్పందన ఎట్లా వస్తుంది? కార్యకర్తల నుంచి ఉత్సాహం ఎట్లా ఉంది? కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా అసలు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. రేపు అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్దా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజానీకం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక శనిలాగా దాపురించింది ఈ ప్రభుత్వం. మేమే చేసుకున్నాం కదా అనేటువంటి పశ్చాత్తాపంలో ప్రజలు కూడా ఉన్నారు కొంతమంది. తర్వాత ఈ ప్రభుత్వం పోవాలి, ఈ మంచి రోజులు రావాలని కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు కదా, అది కోరుకుంటూ ఉన్నారు. తర్వాత ఇవాళ నేను మీటింగ్లకు ఎందుకు పోతే, నేను మొన్న పర్వతగిరి మీటింగ్కి పోయినాము, నిన్న హైదరాబాద్కి పోయినాము, తర్వాత ఈరోజు గణపురం నియోజకవర్గం మీటింగ్ ఉన్నది కదా. కాబట్టి ఎప్పుడూ స్టార్ట్ అయింది, కొత్తగా స్టార్ట్ అయ్యేది ఏం లేదు, ఆల్రెడీ స్టార్ట్ అయింది, నడుస్తూనే ఉన్నాయి మీటింగ్స్. ఓకే సార్, ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? మీరు గమనించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఏమున్నాయి, ఏం చేస్తే ఆ కార్యక్రమాలన్నీ ఫుల్ఫిల్ చేస్తారన్నటువంటి భరోసా మీరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు? ఒకటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి రావాలి. ఎందుకు రావాలంటే ఇంత జనాభా ఉన్నటువంటి పట్టణానికి అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గతంలో ఉండేది. కొత్త ఎయిర్పోర్ట్ కావాలని కూడా అడుగుతలేము. మామనూరులో ఎయిర్పోర్ట్ ఉన్నది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1930లో, అంటే ఇండిపెండెన్స్కి ముందుగా, స్వాతంత్ర్యానికి ముందుగానే 1875 ఎకరాలతోటి కూడినటువంటి ఎయిర్పోర్ట్ ఉండే. అది ఇలా కుంచుకపోయింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుంది, అన్నీ సర్వనాశనం చేసింది. ఇక్కడ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ తీసేసింది. అదే కాకుండా జిఎంఆర్ అనే హైదరాబాద్లో ఒకటి ఉన్నది, గ్రంథి మల్లికార్జునరావు ఎయిర్పోర్ట్. అది ఆ ఎయిర్పోర్టుకు ఎంసీఏ అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారత విమానయాన సంస్థ, ఆ సంస్థ ఒక అగ్రిమెంట్ చేసుకున్నది 30 సంవత్సరాల వరకు 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటి పౌర విమానయాన్ని కొనసాగించము అని. తర్వాత కొనసాగించము అని ఏదైతే 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అదే విధానాన్ని 2022లో బీజేపీ ప్రభుత్వం చేసింది. అంటే ఎయిర్పోర్ట్ అవసరం ఎంత ఉన్నది అనేటువంటిది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే గతంలో ఉన్నప్పుడు అజాం జామిల్ ఉండే, అందులో వస్త్ర పరిశ్రమ ఉండేది కాబట్టి వస్త్రాలు పోయేది అక్కడికి, లండన్కి పోయేది. సిరిపూర్ కాగజ్నగర్ మిల్ నుంచి పేపర్ పోయేది లండన్కు. అటువంటి దాన్ని ధ్వంసం చేసింది కదా. ఇవాళ ధ్వంసం చేసి కార్మికులు రోడ్డు మీద పడేస్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టిండ్రు. అది అభివృద్ధి చెందాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, ప్రోడక్ట్స్ పోవాలి, దానికి సంబంధించినటువంటిది చేయాలి. తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నది, అంటే ప్రపంచ వారసత్వ సంపద రామప్పల్ ఉన్నది. ఆ రామప్పకు అక్కడికి విదేశీ యాత్రికులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. పరిశ్రమలు స్థాపించబడాలంటే ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమైనటువంటి పరిస్థితిని ఆనాడు నిజాం గుర్తించిండు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి అనేక పరిశ్రమలు ఇక్కడ ఉండేది. దేశాయిపేటలో తోళ్ళ కార్ఖానాలు ఉండేది, అవి పోయినాయి, అవి తీసుకురావాల్సినటువంటి. దర్రీస్, వరంగల్ దర్రీస్ ఫేమస్. ఎట్లయితే ఒక టీ, మన డార్జిలింగ్ టీ అంటాం కదా, టీ అంతటి ఉంటుంది, కానీ డార్జిలింగ్ టీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అట్లనే వరంగల్ జిఐ ట్రాక్ ఉండే, అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ ట్రాక్ అంటాం. ఆ ట్రాక్ ఉన్నటువంటి ఇది దర్రీస్ ఏదైతే ఉన్నదో వాటికి కూడా ఆదరణ దొరకాలి. ఇవాళ ఏం చేసిందే ప్రభుత్వం, చేనేత మీద కూడా జిఎస్టీ పెడితే కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులు ఎటు పోవాలి? కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి, పరిశ్రమల స్థాపన కావాల్సిన. మేము 9వ తరగతి చదువుకునేటప్పుడు మాకు సాంఖ్యశాస్త్రం ఉండేది. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన పరిస్థితులు అంటే రవాణా సౌకర్యం కూడా వన్ ఆఫ్ ది రీజన్. అటువంటి రవాణా సౌకర్యం ఇలా వరంగల్లో ఎయిర్పోర్ట్ రావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడికి రావాల్సిన ఐటీ కంపెనీలు కానీ యువత బాగా ఆలోచించాలి, యువతకు ఉపాధి దొరకాలి. భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచంలో ఎక్కడ లేదు, 27% యువత భారతదేశంలోనే ఉన్నది. అది వరంగల్ ఏమో అతీతం కాదు, వరంగల్లో కూడా ఉంటుంది యువత. ఆ యువత ఆలోచన చేయాలి ఏంటంటే మాకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, 2 కోట్ల ఉద్యోగాలన్నా మోడీ ఎందుకు ఇవ్వలేదు, ఇక్కడ వరంగల్ను ఉద్యోగాలు రాకుంటే ఎందుకు చెడగొట్టిండ్రు, ఇది రావాలంటే ఏం చేయాలి అనేటువంటి నిర్ణయానికి యువత రావాలి. కాబట్టి యువత నిర్వీర్యం కావద్దు, అనవసరమైనవి తక్కువ ఆలోచించుకోవాలి, అవసరమైనవి ఎక్కువ ఆలోచించుకోవాలి. అయితే ఎంతో చారిత్రక నగరమైనటువంటి వరంగల్ నగరము ఇప్పుడే కాదు, స్వాతంత్రానికి పూర్వమే అంతర్జాతీయ పరిశ్రమలకు నిలయంగా ఉండేది. ఎయిర్పోర్ట్ లాంటివి కూడా, మామనూరు ఎయిర్పోర్ట్ ఉండేది, అది కూడా నిర్వీర్యం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పటికే దాని మీద దృష్టి పెట్టాల్సింది. అంతర్జాతీయ పరిశ్రమలు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని పునర్వ్యవస్థీకరించాలంటే ఒక బలమైనటువంటి నాయకత్వం అవసరం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలను గుర్తుపెట్టుకొని పరిశీలిస్తే తప్ప దాని మీద ఒక విజన్ అనేది రాదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దృష్టి
భరించాల్సింది వాళ్ళు పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాని మీద పట్టింపు లేదు, ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి తెలంగాణ యొక్క అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ వల్లనే సాధ్యమన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికైన సందర్భంగా ఇప్పటికైనా ప్రజలు నమ్మాలని చెప్పి ఒక భరోసా కల్పిస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయినా కానీ తాలు మాత్రమే వెళ్ళింది, ఒరిజినల్ కార్యకర్తలు అలాగే ఉన్నారు, కార్యకర్తల బలమే బీఆర్ఎస్కు బలం అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సభలు సమావేశాల ద్వారా వివిధాలు దూసుకెళ్తున్న నేపథ్యంలో కార్యకర్తల మనోధైర్యం ఏమాత్రం సడలకుండా అలాగే ఉంది. వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మళ్ళీ అధికారంలోకి వస్తాము, పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.